ఎంఎస్ లాంగర్ బీడీ కంపెనీ నిజామాబాద్ హెడ్ ఆఫీస్ పరిధిలో నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలో దేగాం, బస్వాపూర్, పాల్వంచ, తంగళపల్లి, ముస్తాబాద్, సిద్దిపేట, లచ్చపేట్, నిజాంపేట తదితర బీడీ సెంటర్లలో బీడీ కట్టలకు బుర్రలు పెట్టే కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు, కూలీ రోజు 600 రూపాయలు, నెలకు 18,000 రూపాయల జీతం పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ నుండి ఎంఎస్ లాంగర్ బీడీ నిజామాబాద్ హెడ్ ఆఫీసులో కంపెనీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రాజుభాయ్ పటేల్ కు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు మాట్లాడుతూ ఎంఎస్ లాంగర్ బీడీ కంపెనీలో పనిచేయు బీడీ కట్టలకు బుర్రలు పెట్టే కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంఎస్ లాంగర్ బీడీ కంపెనీ వేతనాలు పెంచాల్సి ఉంది. కిందటి ఒప్పందం ఏప్రిల్ 30, 2024 నాటికి ముగిసింది. మే 1, 2024 నుండి నూతన వేతన ఒప్పందంపై యాజమాన్యం తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘంతో చేసుకోవాల్సి ఉంటుంది. బీడీ కట్టలకు బుర్రలు పెట్టే కార్మికులకు రోజు 600 రూపాయలు, నెలకు 18,000 రూపాయలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, అందరికీ PF, ESI సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం సగం వస్తుంది, నడుస్తుందా? ఎంఎస్ లంగర్ బీడీ నిజామాబాద్ హెడ్ ఆఫీస్ పరిధిలో నిర్మల్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో దేగాం, బస్సాపూరు, పల్వంచ, ముస్తాబాదు, తంగళపల్లి, లక్షపేట, సిద్దిపేట, నిజాంపేట తదితర బీడీ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి బీడీ కట్టల మీద లీవ్స్, బీడీ బుర్రలు పెట్టేటువంటి కార్మికులు, బాక్సులు పెట్టేటువంటి కార్మికులు బీడీ కట్టలకు పెరిగే ధరలకు అనుకూలంగా, ప్రభుత్వాలు పెంచేటువంటి ధరలకు, నిత్యావసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా లంగర్ బీడీ కంపెనీ యాజమాన్యము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందము, కూలీ పెంచవలసింది ఉన్నది. మరి కిందటి ఒప్పందము 30/4/2024 నాటికి ముగిసింది. మరి 1/5/2024 నుండి కొత్త వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. మరి పెరిగేదాలకు అనుగుణంగా రోజు 600 రూపాయల కూలీ చొప్పున నెలకు 18,000 రూపాయల వేతనం పెంచాలని, అందరికీ PF, ESI పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నది, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని తదితర డిమాండ్ల విషయంలో ఈరోజు నిజామాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి జనరల్ మేనేజరు ఉమాకాంత్ భాయ్ గారికి ఈ డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగినది. సానుకూలంగా స్పందించి మరి త్వరలోనే కార్మికుల సమక్షంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చర్చలకు పిలిచి ఈ డిమాండ్లని పరిష్కారం చేయాలా, లేని ఎడల భవిష్యత్తులో ఏ రోజైనా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ ముగిస్తున్నాం.